మండలి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఎన్నికల్లో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి తిరిగి మన ప్రీతం నాయకులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మనం అందరూ సన్నద్ధం కావాలని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఉద్దేశించి అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మీరందరే ఈరోజు మన అభ్యర్థులు గెలిపించడానికి బాధ్యత తీసుకున్న నాయకులు, మీ అందరి ద్వారానే తప్పకుండా మీరు గెలవాలని కూడా కోరుకుంటున్నాను. కొన్ని సమావేశాల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. నాకు ఎల్లో మీడియా లేదు, ఎల్లో మీడియా తగిన నాయకులు లేరు, లేదా నాకు సపరేట్గా ప్రచారకర్తలు లేరు, నాకు ప్రచారకర్తలు మీరే అని వేదిక ముందున్న మిమ్మల్ని కూడా ఉద్దేశించి వారు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసే విధంగా సమావేశాల్లో చెప్పారంటే మీ మీద చాలా నమ్మకం పెట్టుకోనున్నారు. అదే కాకుండా ఇంకొక మాట కూడా వారు చెప్తారు, నాకేదైనా మీకు మంచి చేస్తుంటే నన్ను తప్పకుండా తిరిగి ముఖ్యమంత్రిగా ఎన్నుకోండి, నేను మంచి చేయలేదంటే నాకు ఓటు వేయనక్కర్లేదంటే మరి దాని గురించి కూడా మీరు బాగా ఆలోచన చేయాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు చూస్తే మన మండలంలో మాత్రమే ఇప్పుడు దాకా సంక్షేమ పథకాలకు 239 కోట్లు డైరెక్ట్ గా బడ్జెట్లోకి ఇవ్వడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే 26 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఈ మధ్యనే మా శాఖలో 6 సబ్స్టేషన్లు మంజూరు చేశాను. ఆ 6 సబ్స్టేషన్లు కూడా దాదాపు 35 కోట్లు 6 కోట్లు అయిపోయాయి. వాటిని కూడా ఈ నియోజకవర్గానికి ఎక్కువగా సబ్స్టేషన్లు మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు అడిగే వాటిల్లో ఆల్రెడీ పంచాయతీలో సబ్స్టేషన్ అడిగారు, అది కూడా అవసరమైతే తప్పకుండా మంజూరు చేస్తారని కూడా తెలియజేస్తున్నాను. ఇంటి నిర్మాణాల మీద కూడా కలెక్టర్ గారికి సూచనలు ఇచ్చి తప్పనిసరిగా ఏదైతే మంజూరయ్యి ఇంకా ఇల్లు కార్యక్రమాలు చేపట్టడం అనేది ఎన్ని కూడా మొదలు పెట్టిస్తామని కూడా మనం చేస్తా ఉన్నాం. అలాగే ఒక బస్సరి గారు పుట్టపర్తికి అగిలి నుంచి సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్కు అది ఇప్పుడే చెప్పాను, ఆరంభకు తప్పకుండా తొందరలోనే ప్రారంభిస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా విద్యుత్ అధికారులు కూడా తొందరలోనే ఇక్కడ వేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కాకుండా ముఖ్యంగా అందరి కోరిక, రైతుల కోరిక అంతా కూడా అందిన పూర్తి కావాలా, మా చెరువులన్నీ నిండాలని ఏదైతే ఆలోచన చేస్తా ఉన్నారో ముఖ్యమంత్రి గారికి చెప్పి తప్పనిసరిగా ఈ అందిన పూర్తి చేసి మీ చెరువులకన్నీ నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా తీసుకొస్తానని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం, ఎక్కడైనా ఎన్ని కోట్లు ఉన్నాయా, 50 కోట్లు ఉన్నాయా, 100 కోట్లు ఉన్నాయా, ఎన్ని కోట్లు పెడతామని చెప్పి అడిగే చంద్రబాబుకు ఈ నియోజకవర్గంలో మనం నిలబెట్టిన ఈ సూచన ఆయనకు ఇందులో ఇల్లుంది. ఇందాక మన మాజీ మంత్రి గారు చెప్పారు, నరసేగౌడ్ గారు, ఆయన రోజువారీ దినకూలికి వెళ్తా ఉన్నాడు, ఉపాధి హామీలు అని చెప్పి. అదే కాకుండా వారు పిల్లలు లేరు, భార్య లేరు, ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. వాజ్పేయి మాదిరి తప్పకుండా వాజ్పేయి మాదిరి ఈ నియోజకవర్గానికి సేవలు అందిస్తారని కూడా మరి ధైర్యం ఉన్న చంద్రబాబు నాయుడికి ఇలాంటి పేదవాడిని శాసనసభ్యుడిగా నిలబెట్టడానికి నేను అడుగుతున్నాను. ఎవరు డబ్బులు ఎక్కువ పెడితే వాళ్ళకి టికెట్లు ఇచ్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉంటే మన నాయకులు పేదలకు కూడా నేనున్నాను అందగా అని చెప్పి ఇలాంటి పేదలను కూడా శాసనసభ్యులు చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్